బాలయ్యకి వీడియో కాల్ చేసి విషెస్ చెప్పారట వైఎస్ జగన్. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా బాలయ్య బాబుకి వీడియో కాల్ చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషెస్ని అందించారట. బాలయ్య బాబుకి అభిమానిగా జగన్ని గురించి చెప్పుకుంటూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి నందమూరి బాలకృష్ణని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎంతగా టార్గెట్ చేశారో చెప్పాల్సిన అవసరం లేదు. సొంత కుటుంబ సభ్యులే పట్టించుకున్నటువంటి వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ అయితే ఇంకెవరైతే, ముఖ్యంగా మెగా ఫ్యామిలీని ఆయన పెట్టినటువంటి టార్చర్ అంతా ఇంత కాదు. అయితే బాలయ్య బాబు బర్త్డే కావడంతో ప్రత్యేకంగా అయితే ఫోన్ చేసి మరీ విష్ చేశారట. ఈ నేపథ్యంలో బాలయ్య బాబు కూడా శుభాకాంక్షలకి కృతజ్ఞతలు చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం అంతా కూడా అష్టదిగ్బంధనమే. ఎందుకంటే ఇప్పటికే ఆయన మీద కేసులు సైతం ఉన్నాయి. ఆయన బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అధికారం కోల్పోయారు. దీంతో పాత కేసులు తిరగబెట్టి జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేస్తారని వైసీపీ కార్యకర్తలు అయితే ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మరి కూటమి అభ్యర్థులందరూ వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తారని, కొడుతున్నారని, ఇంకా రాక్షస కాండనం చేస్తున్నారంటూ టీడీపీ అధికారంలోకి వస్తే ఇలాంటివి దాడులు మామూలే అంటూ చెప్తున్నారు. అయినా ఎవరొస్తే ఎవరు దాడులు చేస్తారనేది ప్రజలకు చెప్పాలా? ప్రజలిచ్చిన తీర్పును కూడా తప్పు పడుతున్నారంటే వైసీపీ వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. మొత్తానికి వాళ్ళల్లో వాళ్ళు బాగానే ఉన్నారు. అనవసరంగా కార్యకర్తలు కొట్టుకు చావద్దంటూ మన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు చెప్తే కానీ ఆగవు. అయితే బాలయ్య బాబుకి మాత్రం ఆయన సర్ప్రైజ్గా విషెస్ చెప్పడంతో అందరూ షాక్లో ఉన్నారు.